హాయ్ హాయ్. చలికాలం ఫేస్లు ఎలాగైనా చాలా ఘోరంగా అయిపోతాయి నిన్నేసుకున్నా. సో హాయ్, మేము రాజమండ్రి అయితే వెళ్తున్నాం. అంటే గుడికి వెళ్తున్నాం, రాజమండ్రి శివాలయానికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. తర్వాత అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఏం వెళ్ళాలి అన్నది చూడాలి. డీమార్ట్ కూడా వెళ్దాం అని అనుకుంటున్నాం. క్యాష్ అసలు పొద్దున్న 8ంటికి వెళ్ళాలి, 8ంటికి 9ంటికి అనుకున్నాం. ఇప్పుడు టైం ఇస్తే 12 అయ్యింది. సరే అయితే బాయ్, అక్కడికి వెళ్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీలో. అదనమాట, మేమైతే మహాకాళేశ్వర్ టెంపుల్ రాజమండ్రి అయితే వెళ్దామని అనుకుంటున్నాం కార్తీక మాసంలో భాగంగా. అండ్ కార్తీక మాసం ఎలాగో కంప్లీట్ అయిపోయింది. కార్తీక మాసం ఇంకా ప్రతి ఇయర్ ఏంటంటే ప్రతి గుడికి అయితే తిరిగే వాళ్ళం. ఈ ఇయర్ ఏంటో అండి అసలు నాకు ఏంటో అసలు అలా కుదరలేదు. మా స్వామి మాల వేసుకున్నారని కానీ నేను అనుకున్నాను ఆ గుడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దాను, ఎక్కడికి కదలలేకపోయాను. ఇంక సరే పక్కనే ఉన్న రాజమండ్రి అయినా వెళ్దాం, మహాకాళేశ్వర్ టెంపుల్. అండ్ నేను ఒకసారి 3 times వెళ్ళడం, ప్రతిసారి పక్కనే ఉన్నా ఎందుకోండి వెళ్ళలేకపోతాం. అండ్ దూరం ఉన్నామంటే మరీ వెళ్ళలేకపోతాం. ఇంకా సరదాగా అయితే వెళ్ళాం. ఇంకా రోడ్డు మొత్తం అంతా కూడా మా సైడ్ అంతా కూడా కొంచెం గ్రీనరీ బాగా ఉంటుంది. అండ్ సిటీ వాళ్ళు చాలా నాకు తెలిసి మిస్ అవుతూ ఉంటారు మా గ్రీనరీ వచ్చేసి. చాలా సరదా పడుతూ ఉంటారు కదా. ఇంకా అదిగోండి వచ్చేసాం మహాకాళేశ్వర్ టెంపుల్. అండ్ పక్కన వచ్చేసి భూ కైలాస్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఉన్న శివుడికి అంటండి అండ్ భస్మాన్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తారంటండి. ఏం చేస్తామండి. అండ్ అన్ఫార్చునేట్లీ చెప్పాలంటే మేము ఇంటి దగ్గర లేట్ చేయడం వల్ల గుడి అయితే క్లోజ్ చేశారు. అండ్ మేము వచ్చే టైంకి 12:30 ఆ టైం అయితే అయింది. గుడి క్లోజ్ చేశారు. అండ్ 4 వరకు గుడి ఓపెన్ చేయడం చెప్పేసి అన్నారు. మనసు అయితే బాధ అనిపించి, ఏంటి తండ్రి ఇక్కడ దాకా వచ్చావు, నీ దర్శనం దొరకలేదా అని బాధ అనిపించింది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అలాగే కొంచెంసేపు అలా కూర్చొని ప్రశాంతంగా మనసు అయితే చాలా బాధ అనిపించిందండి. రాక ఈ టెంపుల్కి వచ్చాను నేను. అయ్యా శివయ్య ఏంటి తండ్రి నీ దర్శనం దొరకలేదని బాధ అనిపించింది. అయినా సరే ఏదే ఉందండి. అండ్ మనసులో భక్తి ఉండాలి. ఇంకా ఏముంది మళ్ళీ ఇంకోసారి వద్దామని చెప్పేసి మనసు అయితే కొంచెం నెమ్మలించుకుని, నేను ఎంత నెమ్మలించుకున్నా ఆయన అయితే మనసులో పీకేస్తూ ఉంటుంది సెంటిమెంట్. సరే ఏం ఫీల్ అవ్వద్దని చెప్పేసి మళ్ళీ సరదాగా అలా కూర్చుని అయితే ఉన్నాం. మహాకాళేశ్వర్ టెంపుల్ అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ చాలా అన్ని దేవీ దేవతల విగ్రహాలు ఉంటాయన్నమాట చుట్టువైపులు కూడా. నిజంగా మస్ట్ విజిట్ టెంపుల్లో రాజమండ్రిలో ఇదొక టెంపుల్ అనమాట. పుష్కర ఘాట్ దగ్గర మహాకాళేశ్వర్ టెంపుల్, భూ కైలాస్ పక్కన అనమాట. చాలా బాగుంటుంది. సో అక్కడ విగ్రహాలు, దేవీ దేవతల విగ్రహాలు ఎన్ని ఉన్నాయో కూడా లెక్క పెట్టలేనన్న అయితే ఉన్నాయండి. ఇక్కడికి వచ్చామంటే అన్నీ అమ్మవార్లు అండ్ అయ్యవార్లు దర్శనాలు అయితే ఈజీగా అయితే దొరికేస్తాయి. ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళవసరం లేదండి. ఇక్కడికి వస్తే అన్ని గుళ్ళు ఉన్నాయండి. అన్ని గంటలు అన్నీ కొట్టేయడానికి మాకు నిజంగా అమ్మా అని అనిపించింది. కానీ మా పిల్లలు ఎక్కడా తగ్గకుండా నిజంగా ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం, గంట కొట్టడం, దండం పెట్టుకోవడం, గంట కొట్టడం. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చి శ్రీచక్రం కూడా ఉంది. శ్రీచక్రం ముట్టుకోకూడదు అని అంటారండి మా వాళ్ళు. అయితే కాయిన్స్ కూడా నిలబెట్టేస్తున్నారు. ఏంటంటే ఒక డివోషనల్. ఇంకా ఇక్కడ వచ్చేసి లింగాలు అనమాట. మా వాళ్ళు అయితే కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ నిలబెడుతున్నారు. కానీ నిజంగా ఇంకోటి చెప్పమంటారా, పెట్టిన ప్రతి కాయిన్ నిలబడుతూనే ఉందండి. వాళ్ళు ఏం కోరుకుని నిలబెడుతున్నారో తెలియదు కానీ మా వాళ్ళు పెట్టిన ప్రతి కాయిన్ నిలబడింది. అండ్ ఏదో అండి ఒక పాజిటివ్ అండ్ నమ్మకం ఉంటే ఏదైనా జరుగుతుంది. అండ్ జరగలేదని చెప్పేసి బాధపడకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. మా వాళ్ళు వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఏ దేవుడు ఎలా నుంచుంటే అలా పోజులు అయితే ఇస్తూ సరదాగా అయితే ఎంజాయ్ చేశారు. అండ్ సండే అవడం వల్ల గుడి కూడా కొంచెం జనాలతో కొంచెం కిటకిటలాడిందండి. కాకపోతే కార్తీక మాసం కాబట్టి కొంచెం ఏమన్నా కార్తీక మాసం కాబట్టి కొంచెం దర్శనాలు కూడా అలా ఫ్రీగా వదిలేసి ఉంటే బాగుండు అని అనిపించింది. ఇంకా మా వారు ఏంటంటే నాకు వీడియోలు తీసే పనిలో ఉన్నారు. అండ్ ఆయన కూడా చాలా చిరాకు వచ్చేసింది అనమాట. దర్శనం దొరకలేదని బాధ అనిపించింది. అయినా సరే ఇంక సర్లే అని చెప్పేసి ఇంకా అక్కడలో ఇంకో నియర్లో ఉన్న ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే బయలుదేరాము. పిల్లలు అయితే ఒకటే ఆకలి అని చెప్పేసి గోల పెట్టారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేము అక్కడే వెజ్ రెస్టారెంట్ అయితే ఉంది, చిన్న సింపుల్ వెజ్ హోటల్ అనుకోండి. అక్కడ బాగుంది భోజనం అయితే. శ్రీరామ్ హోటల్ అనమాట, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. మాకైతే చాలా బాగా నచ్చింది. అన్నీ కూడా కాయగూర భోజనాలు అండ్ వెజ్ బిర్యానీ. మేమైతే వెజ్ బిర్యానీ తీసుకున్నాం. వీళ్ళు వచ్చేసి మా వాళ్ళు వచ్చేసి అండ్ మొత్తం వెజ్ థాలీ తీసుకున్నారు. అంటే మా లాంగ్వేజ్ చెప్పాలంటే అది థాలీతోనే సమానం. ఇంకా తర్వాత డీమార్ట్ దర్శనం అయితే దొరకకుండా ఎవరికి ఉండదులేండి. డీమార్ట్ దర్శనం అయితే దొరికేసింది.
ఇంకా సండే కాబట్టి జనం అయితే ఎక్కువ ఉన్నారు. కాకపోతే నాకు నిజంగా ఏదండి ఈ మధ్యకాలంలోని రష్లో వెళ్ళాలంటే నాకు అస్సలు మనసు ఒప్పట్లేదు. ఖాళీగా ఉన్న ప్రదేశాలకైతేనే వెళ్ళాలని అనిపిస్తుంది. ఇంకా డీమార్ట్లో నేను ప్రత్యేకించి రావడం ఏంటంటే వీటి కోసం అండి. ఇవి వచ్చేసి చిప్స్ అనమాట, ఫ్రైయింగ్ చిప్స్. అండ్ సేమ్ ఇంట్లో చేసుకున్న నిజంగా చాలా టేస్ట్ అయితే ఉంటాయి. ఇంకా వాటి కోసం అయితే నేను ప్రత్యేకించి అయితే వచ్చాను. ఇంకా తర్వాత వాటర్ బాటిల్, ఎన్ని వాటర్ బాటిల్ మా సుశాంత్ పోగొట్టాడంటే లెక్కే లేదండి. సో ఏ కాస్ట్లీ బాటిల్ పెట్టినా ఆ బాటిల్ పోగొట్టినైతే వచ్చేస్తాడు. వ్యాన్లో వదిలేయడం, స్కూల్లో వదిలేయడం, అలా పోయింది ఇలా పోయిందని. ఇంక చిరాకు వచ్చేసి ఇలా కాదని చెప్పేసి నేను చీప్ అండ్ బెస్ట్లో ఒక 4 బాటిల్స్ అయితే తీసి పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఎన్ని బాటిల్ పెట్టినా పాడేసే పిల్లలకి ఏం చేస్తాం చెప్పండి. ఇంకా దట్టు కాపరు స్టీల్ బాటిల్ అయితే ఇంక చెప్పవసరం లేదు. ఎందుకు అండి వీళ్ళకి అసలు మతి మరుపు వస్తుందో లేకపోతే కొనేస్తున్నామా అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుందో తెలియదు. ఇంకా అందుకే మొత్తానికి నాకు చిరాకు వచ్చేసి వదిలేసాను. అండ్ తర్వాత వచ్చేసి మెయిన్ రీజన్గా నేను వచ్చింది దేనికంటే హ్యాండ్ బ్యాగ్ అనమాట. హ్యాండ్ బ్యాగ్ ఏంటంటే ఐఫోను అండ్ పౌచ్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకుని ఐఫోన్ అని ఇంకా ఛార్జర్, పవర్ బ్యాంక్ ఇవన్నీ పెట్టుకుంటానా. చిన్న హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటుంటే పెద్ద హెవీగా కనిపిస్తుందండి. సింపుల్గా ఎక్కడికైనా షూట్కి వెళ్ళినప్పుడు సింపుల్ బ్యాగ్ అయితే బాగుంటుందని అనుకున్నాను. డీమార్ట్లో ఏంటంటే కొంచెం రీజనబుల్గా క్వాలిటీ ఐటమ్ అయితే దొరుకుతుందని. కానీ ఏదైనా ఒక చెప్పాలంటే డీమార్ట్కి వెళ్ళడం లాభమా నష్టమా ఎవరైనా ఉంటే చెప్పండి. అండ్ లాభమా నష్టమా డీమార్ట్కి వెళ్ళడం? నాకైతే నేను అప్పుడప్పుడు వెళ్తాను కాబట్టి పర్వాలేదు, నేను కావాల్సినవి తీసుకుని వచ్చేస్తాను. కొంతమంది ఏంటంటే ఆఫర్లో ఉందని చెప్పేసి అన్నీ వాడేసుకుంటూ ఉంటారు. అది కరెక్టే కదా. ఇంకా లాస్ట్కి వస్తే నాకు నచ్చిన బ్యాగ్ అయితే దొరికేసింది. ఈ బ్యాగ్ మీద ఎంతమంది కన్నేసారో తెలుసండి. 4-5 ఆడవాళ్ళు అయితే అరే ఆ బ్యాగ్ బాగుంది, అది ఒక్కటే ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా చూడండి అని చెప్పేసి అని అన్నారు. ఇంకొకరు అయితే నా మొఖం పైనుంచి కింద చూసి ఇవి ఇలాంటి బ్యాగ్ అవసరం అంటావా అన్నట్టుగా చూశారు. నాకైతే ఆ బ్యాగ్ అయితే నచ్చింది. ఇంకా ఇక్కడ ఉంచానంటే ఇంక ఇది కూడా ఎత్తుకుపోతారని చెప్పేసి ఆ బ్యాగ్ని అయితే తీసుకొని వచ్చేసాను. చాలా బాగుంది, క్లాసీగా కలర్ఫుల్గా అయితే ఉంది. అండ్ నా ఫోన్ పట్టేసింది, పవర్ బ్యాంక్ పెట్టింది, అన్నీ పట్టాయి అనమాట. సో దట్ జై 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 అలా చేసి ఏదోటి జై 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 ఆగు 1 2 3 అంతా స్టార్ట్ స్టార్ట్. అమ్మో నా బొమ్మ. వెనకాల ఎవరో చెప్పండి రా. సో ఏంటా చక్కగాడు రా, మూతులు పనులు వస్తాయి. టింగ్ 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 టింగ్. ఒకరొకరు రామ్ చరణ్ అయిపోయారు. దాంతో ఇగో మా ఆయన. సో అదండి వీళ్ళు చిక్రీ డప్పులు. ఇంకా లాస్ట్కి వీళ్ళైతే అంతా ట్రై చేశారనమాట. మా బావ ఏంటంటే వచ్చి కూడా ఆయన చేయలేదు, అలా గెంటేశారనమాట. ఇంకా సరదాగా మా పిల్లలు అయితే అలా చేసుకుంటూ ఇంకా నైట్ అంతా అలా గడిపేశారనమాట. ఒకటే అల్లరి, ఒకటే ఆటలు. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అండి. And bye stay tuned to VL Family Vlogs. Bye, see you, tata. Chigiri.